హలో అందరికీ, నేను రోజు ఏం పని చేస్తా చూడండి. జొన్న రొట్టె అయితే నేను చేసా. జొన్న రొట్టె కోసము నీళ్ళు పెడుతున్నా. వేడి నీళ్ళే పెట్టాలా, వేడి నీళ్ళు పెడితేనే వస్తుంది. ఒక 5 నిమిషాలు అట్లా బాగా మసలాల నీళ్ళు అయితే. అప్పటిదాకా అయితే నేను చపాతీ పిండి ఇట్లా రౌండ్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే గిరాకు వస్తే కొంచెం ఆగుతారు, కొంచెం ఆగరు. ఎందుకంటే ఇప్పుడు వస్తామా చేసి పెట్టంటారు, అటే వెళ్తారు. ఇట్లా చేసి పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది. నీళ్ళు మసలేదాకా నీళ్ళు అయితే బాగా వేడైనాయి. నీళ్ళు వేడి కావాలంటే గోరువెచ్చగా కాదు, నీళ్ళు అయితే మంచిగా మసలాల. నీళ్ళు ఇట్లా మసలిన నీళ్ళు అందులో పోసుకోవాలా. పిండి ఇట్లా చేసుకొని అందులో మనకి ఎంత పిండి అవసరం ఉంటుంది అంత పిండి అట్లా కలుపుకోవాలా. నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోవద్దు, నాకు అంత పడుతుంది. అట్లానే అంత వేడి చేసుకున్నాను నేనైతే. జొన్న రొట్టె చపాతీ 2 చేస్తాను నేను. ఇట్లా వేడి నీళ్ళు అందులో పోసుకొని గంటతో మంచిగా కలిపి పెట్టుకోవాలా. పిండి చల్లగా అయ్యేదాకా అయితే నేనైతే చపాతీ చేస్తాను. అప్పటిదాకా చాలా రోజుల నుంచి అనుకున్నా నేను జొన్న రొట్టె పెట్టాలా అని. ఎందుకంటే ఎక్కువ మంది జొన్న రొట్టె చపాతీనే తింటారు నైట్ పూట, రైస్ తింటలేరు. ఎందుకంటే షుగరు, బీపీ అది అంతా ఉన్నోళ్ళు డాక్టర్ అయితే అదే తినమంటారు, జొన్న రొట్టె చపాతీ. అట్లా అయింది. నేను జొన్న రొట్టె పెట్టాలనుకున్నా, పెట్టేసిన. ఇక కొన్ని రోజులు అయింది నేను పెట్టి, నడుస్తుంది. వేరేక్కడ డ్యూటీ చేసుడు ఏంది, పెట్టుకుందాము అన్నట్లు నాకు అనిపించింది. అట్లా పెట్టిన. ట్రై చేయాలా, ఏదైనా మనం అనుకుంటే చేస్తాము. మనం సక్సెస్ అవుతామా లేదా, పెట్టాలన్నా వద్దా, ఇట్లా కొన్ని రోజులు నేను కూడా ఆలోచించినాక ఎట్లా అవుతుందో అట్లా కానీ పెడదాం అన్నట్ల నేనైతే పెట్టేసిన. ఎవరు లేరు ఇక్కడ చేసేవాళ్ళు అన్నట్ల నేనైతే పెట్టిన. ఇక్కడ ఎవరు లేరు నేను చేసేటప్పుడు అయితే, దూరం దాకా అయితే. నేను పెట్టినాక కొన్ని రోజులకి ఒక 2-3 నెలల అట్లా అయినాక ఇక అందరూ అంటే 5-6 మంది పెట్టేసినండి నా చుట్టుపక్కలకి. ఇక బాగా నడుస్తుంది కదా అన్నట్లు ఇక అందరు పెట్టినాక ఇక ఎవరు అదృష్టం వాళ్ళ వెంబడ. మనకి ఎంత వస్తుందో మనకు వస్తుంది, వాళ్ళ అదృష్టంలో ఎంత ఉందో వాళ్ళకు పోతుంది. అట్లా అని ఒక సైడ్ అయితే నీళ్ళు పెట్టాలి. ఇట్లా నీళ్ళు ఎందుకు పెడతారు, నూనె పెట్టాలి కదా అని కొంతమంది అడుగుతారు. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళు అయితే తెలుసు నీళ్ళు పెడతారని. రాని వాళ్ళకైతే నేను చెప్తున్నా అండి. ఎందుకంటే నాకు అడుగుతారు చాలామంది, నీళ్ళు ఎందుకు పెడతారు, ఇట్లా నూనె ఎందుకు పెట్టరు అని. నూనె అయితే పెట్టొద్దు జొన్న రొట్టెకి. అట్లా అని నీళ్ళు ఒక సైడ్ పెట్టుకోవాలా. నేనైతే జొన్న రొట్టె ఇట్లా పెద్దగానే చేస్తా. ఫస్ట్ 15 రూపాయలు ఒకటి ఉండే, ఇప్పుడైతే 20 అయింది. 20 రూపాయలకి న్యాయం చేయాలి కదా. అట్లా అయితే నేనైతే పెద్దగానే చేస్తా రొట్టె. మనం మెయిన్ అంటే పిండి కలుపుతూ ఉంటుంది. మంచిగా సన్నగా, మెత్తగా, పెద్దగా జొన్న రొట్టె రావాలంటే పిండి ఎంత మంచిగా కలుపుతామో అంత మంచిగా రొట్టె వచ్చేస్తుంది మనకి, అంత మంచిగా వస్తుంది. జొన్న రొట్టె అయితే 6 నుంచి 10 దాకా అయితే చేస్తాం మేము. జొన్న రొట్టె చపాతీ నైట్, జొన్న రొట్టె చపాతీ 6 నుంచి రాత్రి 10 గంటల దాకా. అందరు చాలామంది అదే పెట్టిరు. మన అదృష్టంలో ఎంత వస్తుందో అంత వస్తుంది, వాళ్ళ అదృష్టంలో ఎంత ఉంటుందో వాళ్ళకి వస్తుంది. అట్లా వాళ్ళు పెట్టిరు కదా, వీళ్ళు పెట్టిరు కదా, మనం ఏం పట్టించుకోదండి ఇవ్వదు వాళ్ళతోని. అట్లా అని నేనైతే పెట్టేసిన. చాలా రోజులు అయింది పెట్టిన, నడుస్తుంది. ఇక ఎక్కువనో తక్కువనో దేవుని దయ వల్ల నడుస్తుంది. ఎక్కువ అయితే బంద్ పెట్టాము, ఎప్పుడో ఒకసారి పండుగ అది ఉంటే అట్లానే బంద్ పెడతాము. డైలీ అయితే ఉంటాయి జొన్న రొట్టె. కొన్ని రోజులు పెట్టకపోతే ఇన్ని రోజులు ఎడిగిపోయిరమ్మా, ఎందుకు పెట్టలే, మీ రొట్టె బాగుంటుంది, మాకైతే అలవాటు అయింది అని అంటారు. బంద్ పెట్టాలా అట్లా అని నాకేం ఇది ఉండదు. ఎక్కడ ఊరికి అక్కడ వెళ్తే, ఏమైనా ఫంక్షన్కి అక్కడ వెళ్తేనే నేను బంద్ పెడతా. మంచిగా కాల్చుకోవాలి ఇట్లా జొన్న రొట్టె, లేకపోతే పిండి ఉంటుంది, మంచిగా ఉండదు. మంచిగా కాల్చుకొని ఇట్లా హాట్ బాక్స్లో పెడితే బాగుంటుంది, మెత్తగా ఉంటుంది, వేడిగా ఉంటుంది.
ఇక గట్టి కావాలమ్మా నాకు కడాకి ఇట్లా కావాలంటే ఇట్లా గట్టి కాల్చి ఇట్లా కుల్ల పేపర్ మీద పెట్టేసేయాలి. అందులో పెడితేమో మెత్తగా ఉంటుంది. కొంతమంది మెత్తగా తింటారు, కొంతమంది ఏమో గట్టి కావాలమ్మా కడాకి ఇట్లా అని అడుగుతారు. అట్లా అయితే అట్లా చేసి ఇస్తాను నేనైతే. ఇట్లా నీళ్ళు మంచిగా పెట్టుకోవాలా, లేకపోతే పిండి పిండి ఉంటుంది. ఒక్కో సైడే నీళ్ళు పెట్టాలండి. నేనైతే మాకేం తెలియదా మేమేం చేసుకోమా అని అంటారు కొంతమంది. రాని వాళ్ళకైతే నేను చెప్తున్నా అండి. ఎందుకంటే నాకు కొంతమంది అడిగిరు ఇట్లా నీళ్ళు ఒక సైడ్ పెట్టాలా, రెండు సైడ్ పెట్టాలా, నీళ్ళు ఎందుకు పెడతారు అని అడిగిరు. అడిగిన వాళ్ళకైతే నేను చెప్తున్నా అండి. వచ్చిన వాళ్ళైతే చేసుకుంటారు తెలుసు, రాని వాళ్ళకైతే నేను చెప్తున్నా. నాకైతే యూట్యూబ్ పెట్టాలి అనిపించింది. నేనైతే యూట్యూబ్ కూడా పెడుతున్నా ఇప్పుడైతే. ఏదైనా మనం అనుకుంటే పెట్టి చూడాలండి, సక్సెస్ అయితే మంచిగా. అట్లా అని నేనైతే పెట్టిన. మంచిగా కాల్చుకోవాలా. ఇట్లా చేసి పెట్టుకుంటా. ఒక 5-6 రొట్టెలు అయితే చేసి పెడతా. కొంతమంది ఏమో ఇచ్చేసేయమ్మా అంటారు, కొంతమంది ఏమో వేడి చేసి అమ్మ ఆగుతాము అంటారు, తీసుకోరు చల్లగా ఉంటాయని. అట్లానే ఎక్కువ ఏం చేయ నేను. ఒక 4-5 రొట్టెలు చేసి ఆపేస్తా. కొంతమందికి అర్జెంట్ ఉంటుంది కదా, వాళ్ళైతే అర్జెంట్ ఉందమ్మా తీసుకెళ్తా, ఉన్నాయా లేవా అని అడిగి వెళ్తూనే ఉంటారు. అట్లా అని చేసి పెడతా. లైక్ చేయండి.